బస్తాకు 40 కిలోల 600 గ్రాముల కంటే మించి తూకం వేస్తే కఠిన చర్యలు తప్పవని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరు, మహాత్మానగర్, తిమ్మాపూర్, రామకృష్ణ కాలనీ, ఇంద్రనగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. గ్రేడ్ ఏ రకానికి 2320, సాధారణ రకానికి 2300 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రైతులు దళారులకు అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. తూకం ఎక్కువ వేస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తూకం వేసిన 24 గంటల్లోగా డబ్బులు తమ అకౌంట్లో జమ అవుతాయని స్పష్టం చేశారు. అనంతరం మహిళా కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను ఎమ్మెల్యే అందజేశారు. పోరన్ల నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్లు స్వామిరెడ్డి, గుజ్జుల రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి రమేష్, జిల్లా నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, గొట్టిముక్కల సంపత్ రెడ్డి, సుంకే నరేందర్, దావు సంపత్ రెడ్డి, కొత్త తిరుపతి రెడ్డి, చక్రం అంజన్న, ఆయా గ్రామాల సెంటర్ ఇన్ఛార్జీలు దంగిపల్లి శంకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. రైతులు మహిళలను ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. మహిళలను కోటీశ్వరులు చేయాలని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారంగా ఇక్కడ తిమ్మాపూర్ మండలంలో చాలా వరకు కూడా DCMS కన్నా, ప్యాక్స్ కన్నా ఐకేపీ సెంటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే గిట్టుబాటు ధర 23,320 రూపాయలు, దానికి అదనంగా సన్నం బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి రైతులు తొందరపడి ప్రైవేట్ వాళ్లకు, రైస్ మిల్లర్లకు అమ్ముకోకుండా ప్రభుత్వ ఏదైతే ఏర్పాటు చేసిందో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు, వాటికే వాళ్ళు తీసుకొస్తే బాగుంటుంది.